మంగళగిరిలో ఎట్లా గెలుస్తాడో చూస్తాను నేను. గుంటలు తీయడం అంటే మిగతా జనం అంతా ఆయన చేసే పని గమనించలేదా? ఈ జనమూలు కమిటీలు ఏంటి అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా? ఎంత దోసుకున్నారు? 2014లో ఎస్సీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేని పని చేయనిచ్చారా చెప్పనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడ మా గుంటూరు జిల్లా చూడండి, పత్తిపాడు ఆయన పని చేయనిచ్చారా? ఇక్కడ తాటికొండ చూడండి, పని చేయనిచ్చారా? నేను 3 నియోజకవర్గం ఇన్ఛార్జ్కి పంపించాను నన్ను. ఒకటి గోపాలపురం, ఇంకొకటి ఏమన్నా మంత్రి జవహర్ గారిదమ్మా కొవ్వూరు. అక్కడ పని చేయనిచ్చారా? మీరు వెళ్ళి జవహర్ని గుండెల మీద చేసుకొని చెప్పమను. ఎంత ఎంత ఆయన పని చేయనప్పుడు చివరికి ఎల్లగొట్టడా చేశారు. ఎస్సీలకి ఇచ్చే విలువ ఇదా మీరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దిగొచ్చారా మీరేమన్నా? ఎంత అన్యాయం ఇది. పోనీ చివరిలో పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చేసిన చిన్న చిన్న వర్కులు బిల్లు కూడా ఆపిపారేశారు. ఏం చేశారు? 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు తీసుకున్నారు. ఏం చేశారు డబ్బులు? ఇప్పుడు 2-3 లక్షల కోట్లు ఆయన ఉన్నప్పుడు ఆ హయాంలో ఖర్చు పెట్టారు. ఏం చేశారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. మీరు 2000 కోవిడ్ టైంలో సంవత్సరంన్నర మన అందరం ఇబ్బంది పడ్డాం. చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు, కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్ కానీ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఉన్నాళ్ళు ఏదో ఉన్నారు, వాళ్ళు రోజు గడవటమే వాళ్ళ కష్టంగా ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం కింద 1 సంవత్సరం బడ్జెట్ మొత్తం కేటాయించారు. మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఆ 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ జీడిపి హైయెస్ట్. చేతిలో డబ్బులు ఉన్నాయి, బియ్యం, పప్పు, ఉప్పు, పిల్లలకి ఏమైనా కావాలన్నా కొనుక్కున్నారు. వేరే రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఒక్క రాష్ట్రమే జీడిపి ఫుల్ బాగుంది. నేనేం చెప్పేది కదా, ఆర్బీఐ వెబ్సైట్లో చూడండి. సంక్షేమం అంటారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? ఇంకా సంక్షేమం ఇస్తా అన్నారు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? ఏమండి రాజీనామా? నేను సత్తెనపల్లి సీటు ఆశించాను. మా నాన్నగారికి కన్నా లక్ష్మణానికి ఉంది మొట్టమొదటి గత 10 సంవత్సరాల నుంచి. ఆయన కాంగ్రెస్లో ఉంటారు, ఆయన వేరేగా చేసుకుంటారు. ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకున్నాం. ఎప్పుడు మాకు కలవదు ఆయనకే మాకు. మా ఇంటి దగ్గర అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి మేము పని చేస్తాం. అక్కడ అట్లా కాదు, అక్కడ ఒక కులం లాగా చూస్తారు. ఇక్కడ అందరు చేసిన తర్వాత కనీసం ఈయన 83 సంవత్సరాలు నాన్నగారిది. కనీసం ఒక మాట అన్న చెప్పాలా, కన్నా లక్షణానికి ఇస్తున్నా అని. నేను అడిగిన దానికి వదిలేశాను నేను. ఎంత బాధేసిందంటే బాధేసింది. ఆయన చాలా బాధపడ్డారు. ఇంకా మనం అనవసరం పార్టీలో. ఆయనకి ఈ వయసులో నేనేమి పార్టీ మారి నేనేం చేస్తాను? ఆయన రెస్ట్ తీసుకుంటాను. ఆయనకి 83 సంవత్సరాలు. మా చిన్నాన్నకు కూడా హెల్త్ బాగాలేదు. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. సరే, నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది. మేము నీకు వెనక మళ్ళీ సపోర్ట్ చేస్తాను, మీరేం నాకు సపోర్ట్ చేయొద్దు. ఈ రోజు నుంచి నేను ఒంటరివాణ్ణి. నేను మా పిల్లలు, మా అబ్బాయి అమ్మాయిది పిల్లలు, తర్వాత నా ఫ్రెండ్సు, వెల్ విషర్సు నాకు వాళ్ళే, తర్వాత మీ మీడియా మిత్రులు. అంతకంటే నాకు ఏం లేదు. పార్టీ సంగతి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మంచి అభిమానం. ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ 1గా ఉన్నాయి. అది చాలా నెంబర్ 1గా ఉన్నాయి. ప్రతి డైరెక్ట్గా వాళ్ళు చేరుతున్నాయి. వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను. లేకపోతే నా పని నేను, నా వ్యాపారాన్ని చూసుకుంటా ఈ రోజు నుంచి. ఓకే. ఏమండి, సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన 84 ఇయర్స్, ఆయనకి హెల్త్ బాగోట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆయన పాపం మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో. నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఓపిక లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. వెళ్తే ఒక్కోసారి ఉంటే 4 రోజులు ఇక్కడే ఉంటారు, ఒకసారి హైదరాబాద్లో ఉంటారు, డాక్టర్ చెకప్, అంతవరకే. అంతమించి ఆయన ఇంకేమీ చేయట్లేదు. ఇది నా నిర్ణయం. అది